ఈ నెల 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర విద్యాశాఖ. పరీక్ష పారదర్శకంగా జరగలేదని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా ఎగ్జామ్ ని రద్దు చేసింది విద్యాశాఖ. నెట్ పరీక్ష అవకతవకలపై సీబీఐకి కేసును అప్పగించింది. త్వరలోనే యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది కేంద్ర విద్యాశాఖ. ఫుల్ డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, నిన్ననే యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగింది. నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ ను ఈ రోజు రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దాంతో పాటు కీలకంగా ఈ ఏదైతే అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల పైన విచారణ జరిపేందుకు సిబిఐకి అప్పచెప్పింది. అంటే సీరియస్నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా కూడా నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన దేశవ్యాప్తంగా రగడ జరుగుతా ఉంది. నీట్ ఎగ్జామ్ ను రీకండక్ట్ చేయాలి, దాంట్లో పేపర్ లీకేజ్ జరిగింది, లేకపోతే రిగ్గింగ్ చేశారు, ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. వాటన్నిటిపై ముందుకే మరొక ఘటన ఇది. నెట్ కు సంబంధించి ఎన్టీఏనే ఇదిగో ఈ ఎగ్జామ్ ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీనే నిర్వహించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన రెండో ఎగ్జామ్ వరుసగా ఈ సంవత్సరంలోనే ఈ రెండో ఎగ్జామ్ దీనిపైన ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిసిస్ ఇచ్చినటువంటి డాటా ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. కీలకంగా ఇది యూనివర్సిటీల్లో ఫెలోషిప్స్ కోసం, ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పిహెచ్డిలో ప్రవేశాల కోసం ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ 2 times ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 300 పైసలకు 317 నగరాల్లో 1205 కేంద్రాలలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఓవరాల్ గా 11 లక్షల మంది ఈ ఎగ్జామ్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సుమారు ఒక 7-8 లక్షల మంది ఈ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు. ఇప్పుడు వారందరూ కూడా ఈ ఎగ్జామ్ ను తిరిగి కండక్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం తోటి ఇప్పుడు వాళ్ళందరూ కూడా మరొకసారి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామ్ కు సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనే దానిపైన త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ కేసు మాత్రం చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రాసేటువంటి అవకాశము ఫ్రీగా ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా ఫీజు పెడతారా, లేకపోతే ఈ ఎగ్జామ్ కు జెన్యూన్ గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే కొంతమంది వల్ల జరిగినటువంటి తప్పు వల్ల ఇన్ని లక్షల మంది విద్యార్థులు అనేది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని ఎగ్జామ్స్ నిర్వహణ అనేది పకడ్బందీగా చేయాలంటూ కూడా విద్యావేత్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపైన కావచ్చు, అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి పరీక్షలకు సంబంధించి ఒకే ఏడాదిలో 2 ఎగ్జామ్స్ పైన వివాదాలు రావడము, పరీక్ష ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపైన అభ్యంతరాలు రావడం, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి అభిప్రాయాలు అయితే విద్యావేత్తల నుంచి వ్యక్తం అవుతా ఉంది. ఇక నిన్న జరిగినటువంటి ఈ ఎగ్జామ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే నీట్ కి సంబంధించినటువంటి వివాదం పైన కూడా కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన చేసింది. ఇప్పటికే గ్రేస్ మార్కులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇక ఎక్కడైతే పాట్నాలో ముఖ్యంగా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పాట్నాకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ పైన అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ ఆఫీసర్ యూనిట్ తో పాటు ఇటు బీహార్ కు సంబంధించినటువంటి పోలీస్ విభాగాన్ని వివరణాత్మకంగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ నైతే అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. వారు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాలు చెప్తున్నారు. అయితే నీట్ విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పైన విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలనేటువంటి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది, తోసిపుచ్చింది. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి నెట్ కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కేంద్ర ప్రభుత్వమే సుమోటో ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించింది. సో సిబిఐ ఎలాంటి విచారణ చేస్తుంది, ఏ అంశాలను వెలికి తీస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఏదైనా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగుల నుంచి కూడా పూర్తి చేసిన ఒక విజ్ఞప్తి అయితే వస్తుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా వ్యవహరించాలి అనేటువంటి డిమాండ్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఈ నెట్ కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో చాలా వరకు అవసరాలు జరిగాయి. పేపర్ లీకేజ్ అయింది. పెన్ను పేపర్ బార్ అంటే ఓఎంఆర్ షీట్ తోటి క్వశ్చన్ ఆన్సర్స్ అనేది కూడా నింపుతూ ఉంటారు. అలాంటి ఎగ్జామ్స్ లో కూడా ఈ పేపర్ లీకేజ్ అనేది కూడా కలవరపెడుతుంది యశోద.